హే గాయ్స్ అందరికీ ఇవాళ మనం సింపుల్గా మంచి కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ డిజైన్తో ఉన్న డోరీస్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. సో వర్క్ అనేది మనకు ఎంత నీట్గా ఉందో చూడండి. బ్లౌజ్ అనేది చూపిస్తున్నాను కదా వీడియోలో, ఎంత క్లారిటీగా ఉందో. అండ్ ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటే సూపర్గా వస్తాయి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటే అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు. అండ్ అండ్ ఇలా 4 పీసెస్ని తీసుకోవాలి. అండ్ ఇది ఫ్లవర్స్ ఇలా 4 అలా బాక్స్ షేప్లో కట్ చేసేసుకోండి. అలా బాక్స్ షేప్లో కట్ చేసుకుంటే ఎలా ఉంటుందంటే మనం పెట్టుకునేటప్పుడు అడ్జస్టబుల్ ఉండాలి. వెనక్కి ముందుకి కరెక్ట్గా సెట్ చేసుకొని పెట్టుకోండి. ఎలాగంటే ఫ్లవర్ అనేది జరిగిపోతే డిజైన్ అనేది కుట్టేటప్పుడు సరిగ్గా రాదు, అది క్లాత్ కూడా జరుగుతుంది. అలా జరగకుండా ఉండడానికి మనం ఒకటి పిన్ అనేది యూజ్ చేసామనుకోండి ఎక్కడికి జరగదు అండ్ స్టిఫ్గా అలా పట్టుకొనే ఉంటుంది. ఇక్కడ చూడండి ఇలా స్టిచ్ చేస్తున్నాను కదా, ఈ వీడియోలో చూపించినట్లే మనం రౌండ్గా స్టిచ్ చేసేసుకొని అండ్ కార్నర్లో కొద్దిగా అలా వదిలేసామనుకోండి, అక్కడ మనము ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, మనం కట్ చేసిన ఎక్స్ట్రా క్లాత్ అది పెట్టడానికి వీలవుతుంది. ఒకవేళ మీకు ఎంత అంటే మీరు పెట్టుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. మీరు ఎక్కువ క్లాత్ పెట్టుకోవాలనిపిస్తే అంతే పెట్టుకోవచ్చు, అండ్ తక్కువ పెట్టుకోవాలనిపిస్తే అలానే పెట్టుకోవచ్చు. అది మీరు పెట్టుకునే విధానం. చూడండి ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను కదా, అండ్ తీసేటప్పుడు జాగ్రత్తగా తీయండి. ఎందుకంటే కొన్నిసార్లు థ్రెడ్ అనేది ఊడిపోతుంది. మనం కుట్టు వేసి ఉంటాం కదా, ఆ థ్రెడ్ అనేది ఊడిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో జాగ్రత్తగా తీయండి. ఆల్రెడీ నేను తీసేసాను, తీసి చూస్తున్నారు కదా. ఈ విధంగా మనం క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ లోపలికి పైకి కిందికి అనుకుంటూ మనం ఇలా డోరీస్ అనేది తీసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా చూడండి వీడియోలో. అలా రెండు ఒక దాని తర్వాత ఇంకొకటి నేను స్టిచ్ చేసేసుకున్నాను. స్టిచ్ చేసుకున్న తర్వాత మనకు అలా వస్తుంది కదా, వెనుక పై సైడ్ అనేది ఓపెన్ ఉంచుకోవాలి. ఓపెన్ ఉంచుకోలేదాం అనుకోండి ఇక మనం పెట్టుకోవడానికి ఛాన్స్ ఉండదు. కానీ ఎక్కువ బ్యాక్ సైడ్ కుట్టుకొని ఫ్రంట్కి అవుతుంది, బ్యాక్ సైడ్ కుట్టుకుంటే అది ఫ్రంట్కి వేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు చూపిస్తున్నాను కదా, మిగిలినటువంటి కట్ చేసినటువంటి ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంటుందో అది లోపలికి మనం పెట్టేసిన తర్వాత అది కొంచెం మనకు ఉబ్బులాగా కనిపిస్తుంది. మనకు చూడడానికి చాలా బాగుంటుంది. ఇలా పెడితే కూడా ఒకవేళ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి, లేకపోతే లేదు, అది మీ ఆప్షనల్ మాత్రమే. నేను ఎందుకంటే పెడుతున్నానంటే చాలా బాగా కనిపిస్తుంది అనేసి పెడుతున్నాను. అండ్ నేను ఇది పెట్టిన తర్వాత కూడా చూపిస్తాను మొత్తం ఆల్రెడీ. సో నేను ఆల్రెడీ ఒకటి చూపిస్తున్నాను కదా, నేను వీడియోలో చూపించినట్లు ఒక డోరీ అనేది తయారు చేసుకున్నాను. అలాగే చేసుకున్న తర్వాత ఇది ఇంకొకటి. అండ్ ఇది చూడండి ఎంత బాగా నీట్గా వచ్చిందో, చూస్తేనే నాకు చాలా బాగా అనిపిస్తుంది. అండ్ మీకు కూడా నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎంత బాగుంది అంటే నీట్గా, అసలు ఎక్కడ కూడా మనకు క్లాత్ అనేది బయటకు రాకుండా నీట్గా లోపలికి వెళ్ళే విధంగా కుట్టుకున్నాను. అండ్ కుట్టుకున్న తర్వాత చూడండి ఎంత నీట్గా వచ్చిందో వర్క్. ఈ డోరీస్ అనేవి కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇది టోటల్ మొత్తం లుక్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత డోరీస్ అనేవి మొత్తం కుట్టేసిన తర్వాత చూపిస్తున్నాను. ఇంత సింపుల్ టెక్నిక్స్ అంటే అంత బాగున్నాయి. ఇవన్నీ కూడా మనం ఎక్కడెక్కడనో ఎంత చేయాలి అన్నట్టు ఏం కాదండి. సింపుల్గా ఇంట్లోనే ఉండే వాళ్ళైతే ఈజీగా నేర్చేసుకోవచ్చు. మనం నార్మల్గా వర్క్ వేయించిన బ్లౌజులకు కాకుండా ఇంట్లో ఏదైనా మనకు పాటర్ పట్టు ఉన్నట్లయితే, లేకపోతే ఏదైనా బ్లౌజ్లో మిగిలిన క్లాత్ ఉన్నా కానీ, అంచు క్లాత్ అంటారు కదా, కింద బార్డర్ వచ్చింది బ్లౌజ్లకి, అది మిగిలినా కానీ ఇలాంటి డోరీస్ చేసుకోవడానికి బాగుంటాయి. మీరు ఒకవేళ వీలైతే ఇలాంటి డోరీస్ ఇంట్లో ట్రై చేయండి, నాకు చెప్పండి ఎలా వచ్చాయో ఇంట్లో ట్రై చేస్తే. ఇప్పుడైతే ఇవి చాలా బాగున్నాయి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నాకు కూడా తెలియదు ఇంత బాగా టర్న్ అవుట్ అవుతాయి అనేసి. అండ్ ఎక్స్పెక్ట్ చేసిన దానికి టాప్ నాచ్ వచ్చేసాయి. ఎంత బాగున్నాయో కదా. బ్లౌజెస్ అనేవి కూడా అంతే అండి, నేర్చుకుంటూ వెళ్తే ఏదైనా కానీ ఈజీగా వచ్చేస్తుంది, రాంతంటూ ఉండదు. నేను కూడా ఇది ఫస్ట్ టైమే క్లారిటీగా వీడియో చేయాలా వద్దా అనేసి చేస్తున్నాను. బట్ ఇంత బాగా పర్ఫెక్ట్గా వస్తుంది అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు.
ఇంకా కొన్ని డిజైన్స్ చూపిస్తాను. అలాగే ఇదొక్కటే కాదు, ఈ ఫ్లవర్స్ మాత్రమే కాదు, కంప్యూటర్ వర్క్‌లో ఇంకా చాలా ఉంటాయి డిజైన్స్. అవి కూడా చూపిస్తాను. మనకు రానున్న వీడియోస్‌లో అవన్నీ కూడా వస్తాయి. ఇప్పుడైతే ఈ డోరీస్ మాత్రమే చూపిస్తున్నాను. అండ్ వర్క్ చూడండి ఎంత డీటెయిల్‌గా ఉందో, ఎంత నీట్‌గా వచ్చిందో. చూస్తున్నారు కదా! ఇదంతా కూడా మనకు మన వర్క్‌లో నీట్‌నెస్ అనేది ప్యూర్‌గా కనిపిస్తది. అసలెక్కడ కూడా